ఎయిర్విక్. ఖరీఫ్లో పత్తి, వరి నష్టపోయి కూరగాయ పంటలపై ఆశలు పెట్టుకున్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. గంపెడాశలతో సాగు చేసిన టమాటాను కొనేవారే కరువయ్యారు. మార్కెట్కు తీసుకువెళ్తే కనీస ధర లభించగా కరీంనగర్, మెదక్ అన్నదాతలు పంట వదిలేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో పంటల సాగు రైతుల పాలిట శాపంగా మారుతోంది. ఖరీఫ్లో వర్షాలు లేక కరెంటు కోత కారణంగా అన్నదాతలు పంటలు నష్టపోయారు. 1,00,000 ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న పంటలు నష్టపోయి కూరగాయల సాగుతోనైనా కొంత ఉపశమనం పొందవచ్చుననుకున్న రైతన్నల ఆశలు అడియాసలవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 781 హెక్టార్లలో టొమాటో వేసిన పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడం వల్ల అన్నదాత ఆందోళనలో పడ్డారు. క్రాప్ ఫుల్ వచ్చింది, విపరీతమైన ఖాతా కాసింది, కానీ రేటు లేక మార్కెట్కి పోతే కొనే వాళ్ళు లేక ఉత్తానే పారబోసి వచ్చినాం. ఈ గొర్రెలను మేపి చేను తీసేసి వేరే పంట పెట్టాలని అనుకుంటున్నాం. అమ్ముదామన్నా తెంపుదామన్నా కైకిళ్ళు సుత గిట్టుబాటు లేని ధర, ఆటోల ఛార్జీలు సుత రాలేక ఇంట్లో నుంచి పెట్టి దానికి ఒక ఖర్చు 30,000 35,000 ఖర్చు పెట్టినాం. ప్రభుత్వం దీనికి ఏ స్పందన లేదు. దీనికి మమ్మల్ని పట్టించుకునే నాదుడు ఎవ్వరూ లేరు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, హుస్నాబాద్ ప్రాంతాల్లో టమాటా అధికంగా పండిస్తారు. గతేడాది 10 కిలోల టమాటా 400 నుంచి 500 పలకగా ఈసారి 80 నుంచి 100 రూపాయలకు కూడా కొనేవారే కరువయ్యారు. పట్టణాలకు తీసుకెళ్లి అమ్ముకునే రైతులకు రవాణా ఖర్చులు కూడా రావటం లేదు. గత్యంతరం లేక టమాటాను పారబోస్తున్నారు. జిల్లాలో కోల్డ్ స్టోరేజ్లు లేకపోవడమే ఇందుకు కారణమని రైతులు వాపోతున్నారు. ఇప్పుడు తెంపి అమ్ముదామని అంటే ₹1 సుతం కొనే పరిస్థితి లేదు. 10 కిలోలకు 100 రూపాయలు ఉండే ఒక 2 నెలల కింద. ఇప్పుడు అసలు 10 రూపాయలకు 10 కిలోల సొమ్ము కొనే పరిస్థితి లేదు. మెదక్ జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల్లో 50,000 ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు. ఎకరానికి దాదాపు 50,000 వరకు ఖర్చు చేయగా వచ్చిన పంటను అమ్మితే 5,000 కూడా ధర పలకడం లేదు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు ధర లేక రైతులు ఆందోళన బాటపట్టారు. గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ నారాయణఖేడ్ రాస్తారోకో చేపట్టారు. రైతులు ఎంతో మంది కూడా ఆత్మహత్యలు ఆపుతామని అన్న కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఆపే పరిస్థితి మీరు తీసుకుంటేనే ఈ రైతాంగాన్ని ముంగట పడుతుంది, లేకపోతే ఎవరు కూడా బతకలేడు. ఇప్పుడు ధరలు లేవు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని పద్ధతి వచ్చింది నాకు. ఇప్పుడు ఆడికెళ్ళి తెస్తున్నాను అప్పు ఇచ్చేటోళ్ళు కూడా ఇక వచ్చిండ్రు. 50,000 ఖర్చు పెట్టినాం, మాకేమీ ఆమ్దాని లేదు. ప్రజలకు నడిపినాము, సపరదా కూర్చున్నాం నెత్తికి చేతులు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి టమాటో, ఉల్లి పంటలకు గిట్టుబాటు ధర చెల్లించాలని కోరుతున్నారు.